ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమలలో ఉన్న ఆనంద నిలయం గురించి తెలుసుకుందాం. ఆనంద నిలయం అనే మాట వినగానే టపీమని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంతోషానికి గుర్తుగా గర్భగుడికి ఆనంద నిలయం అని నామకరణం చేశారు. ఆనంద నిలయం నిర్మాణం ఇందుకు తగ్గట్టుగానే ఉంటుంది. 1200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆనంద నిలయం అణువణువు అబ్బురపరిచే నిర్మాణమే. నాటి కట్టడాల శిల్ప సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం 3 అంతస్తులు కడిగిన ఈ కట్టడం. ఈ కట్టడంలో ఎన్నో శిల్పాలు కొలువు తీరాయి. 3 అంతస్తుల నిర్మాణంలో మొదటి అంతస్తులో ఎటువంటి విగ్రహాలు ఉండవు. కానీ నిర్మాణంపై ద్రాక్ష ఆకుల ఆకారం చెక్కి ఉంటుంది. ఇది చూడడానికి చాలా సుందరంగా కనిపిస్తుంది. రెండో అంతస్తులో 4 వైపులా 40 విగ్రహాలు కొలువుదీరి ఉంటాయి. ఇవన్నీ బంగారు కాంతులు వెదజల్లుతూ ఉంటాయి. ఇది భక్తిని, ఆధ్యాత్మికతను చాటి చెబుతుంది. అదే అంతస్తులోని ఈశాన్య భాగాన ఓ ప్రత్యేకత ఉంది. స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ తలెత్తి ఈ ప్రాంతాన్ని చూసి తీరాల్సిందే. దగదగలాడుతున్న వెండి తోరణం కింద స్వామివారి విగ్రహం ఒకటి దర్శనమిస్తుంది. దీనినే విమాన వెంకటేశ్వరుడు అంటారు. విమాన వెంకటేశ్వరుని దర్శించుకుంటే సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరుని దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక 3వ అంతస్తు 20 విగ్రహాలు ఉంటాయి. దాదాపుగా అన్ని విగ్రహాలు కూడా విష్ణు అవతారాలే కావడం విశేషం. ఇవన్నీ కూడా బంగారు తొడుగులతో కాంతులు విరజిమ్ముతూ ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.